హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్టీసీ నుంచి, తెలంగాణ టీఎస్ఆర్టీసీ నుంచి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ నుంచి సుమారుగా 3000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఆర్టీసీ ఎండి సజ్జనార్తో పాటు మిగతా మంత్రివర్యులు కూడా వెల్లడించారు. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుంది, దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఏమిటాయి, టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, గత కొద్ది కాలంగా చాలా మంది ఎదురు చూస్తారు ఆర్టీసీలో ఉద్యోగాలు చాలా రకాల నేను కూడా వీడియోలు చేస్తాను. సో నోటిఫికేషన్ మాత్రం హోల్డ్లో ఉంచారు. సో ఇప్పుడు మాత్రం ఆ నోటిఫికేషన్ హోల్డ్లో ఉపయోగించాలని మొత్తానికి 33 హెవీ అండ్ ఎక్సలెంట్ లగ్జరీ బస్సులు కొన్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా వెల్లడించారు. అయితే ఈ డిఎస్సి అండ్ మామూలుగా ఆర్టీసీలో తెలంగాణ రోడ్ రవాణా సంస్థలో మొత్తానికి 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఒక్క 2-3 రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా వెల్లడించారు. అయితే అందులో ఇక్కడ కండక్టర్ పోస్టులని, తర్వాత డ్రైవర్ పోస్టులని, మెకానిక్ పోస్టులని, ఐటీఐ హోల్డర్స్కి ఎన్ని, డిప్లొమాలో ఎన్ని, అండ్ రిజర్వేషన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పర్టికులర్ జాబితా మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఆటో రోటెడ్గా మీకు నోటిఫికేషన్ వివరాలు కావచ్చు, మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.